మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్కు చెందిన 8 ఎకరాల తొమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయించేశారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీ చైర్మన్ కాంటికర్ మధుమోహన్తో కలిసి కంప్లైంట్ చేశారు। ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జా గురవుతున్నాయని దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి అండదండలతో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీల్లో వారి అనుచరులు చెరువులను విచ్చలవిడిగా కబ్జాలు చేశారని, వీటిపై మా పార్టీ వాళ్ళు పలుమార్లు ఎంఆర్ఓలకు, కమిషనర్లకు, కలెక్టర్లకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇచ్చినా వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। హైడ్రా కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అమలు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని, కానీ సామాన్యులను ఇబ్బంది పడితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శివకుమార్ గౌడ్, కౌన్సిలర్లు బోత యాదగిరి రెడ్డి, రాజమౌని రాజు, ముదిరాజ్, జాపాల సుధాకర్, బీజేపీ సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, మహేందర్ గౌడ్, స్వామి గౌడ్, వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు। కంప్లైంట్ ఏమని ఇచ్చినామంటే సర్దార్ నగర్లో తుమ్మల చెరువు అని ఒక చెరువు ఉంది, 8 ఎకరాల చెరువు కనిపిస్తలేదు, అది ఎవరో ఎత్తుకపోయారు। అందరు ఏమనుకుంటారంటే చెరువు లేకపోతే హైడ్రాకో ఇరిగేషన్ ఆఫీస్కి పోయి ఇవ్వాలి కదా అనుకుంటారు, కానీ ఆ చెరువు అనేది ఎవరో ఎత్తుకపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది। అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది దూరాడు పెట్టమని ఈ విధంగా మేము కంప్లైంట్ రాసి సిఐ గారికి ఇవ్వడం జరిగింది। ఈ తుమ్మలకుంట చెరువే కాదన్న, ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి। అదేవిధంగా జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి అమ్ముతున్నారు। ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కనిపిస్తలేదా, మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా, ఒక్కసారి మనం ఆలోచించాలి। అదేవిధంగా మేము ఇంకో విధంగా చెప్తున్నాం ఏంటంటే 2002లో ఇరిగేషన్ ఆఫీస్కి పోయి ఇచ్చారు, ఎక్కడంటే ఎర్రగుంట లేదు, మాకు అక్కడ తల చెరువు లేదు, అదేవిధంగా పోతే చంద్ర చెరువు లేదు, సంద చెరువు గిడ లేదని, మీర్పేట ప్రాంతంలో, బడంగపేట ప్రాంతంలో చెరువులు లేవని ఇప్పుడు 2002 ఇచ్చాం। ఇలా హైడ్రా వచ్చి ఇలా కొంత డ్రామా చేస్తారు, ఆ డ్రామా అవుతున్న ఆయన నిజంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది। ఆ చెరువులు ఎవరెవరు కబ్జా చేశారు, ఆ చెరువులు ఎంకున్న మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట తీయాలనుకుంటారు, కానీ ఇలా వచ్చి గరీబులను గుల్లగొట్టి గరీబులు ఇబ్బంది పెడతా భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్న ఎవరో వాళ్ళని బయట తీయమంటారు। అప్పుడు 2009 కంటే ముందు మా ప్రాంతం చాలా చెరువులలో నీళ్లు వచ్చి పొలాలు పచ్చగా పంట వంతుంటే చాలా అందంగా ఉండే, మేము పదే భారతీయ జనతా పార్టీ మొత్తుకోవడం ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతున్నాయి, ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అవుతున్నాయి, ఇక్కడ ఉన్న మంత్రి గారికి అవగాహన లేదు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని మేము చెబుతుంటే ఆమె చెప్పింది నాకు మస్తు అనుభవం ఉంది, మా ఆయన మంత్రి చేసుడు, నేను మంత్రి చేసిన ఈ ప్రాంతాన్ని సక్సెస్ చేస్తా, సస్యశాలం చేస్తావు, ఇలా ఈ చెరువులు ఎత్తుకపోయారమ్మా, మరి నువ్వు ఏంది, నీ పాత్ర ఏంది, నువ్వు వచ్చి పోయేసి కాడ కూర్చున్నావా, దా చెరువు కాడ నువ్వు వస్తావా, నీ ఎంబడి మేము రానికి రెడడం, నువ్వు ఎమ్మెల్యేగా ముందుగా నీ ఎంబడి అందరం ఉండి మన భూములు మనం కాపాడుకుందాం, మన చెరువులు మనం కాపాడుకుందామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా మా చెరువు కబ్జా అయినట్టు కూడా విడిపించాల్సిందిగా, అదేవిధంగా సీఐ గారికి వేయడం ఏంటంటే మా చెరువును ఎత్తుకపోయారు, దొంగలు ఎత్తుకపోయారు, ఆ దొంగల తనకి ఇడిపించుకొని మా చెరువు మాకు ఇవ్వాలని సీఐ గారికి వేయడం జరిగింది। దీనికి భారతీయ జనతా పార్టీ ఎంత కొరకైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు। 2002 నుంచి ఇప్పటి వరకు మేము కంప్లైంట్ ఇచ్చి వస్తున్నాం, ఇదే విధంగా మా చెరువులు మాకు దక్కేంత వరకు మేము పోరాటం చేస్తున్నాం।